పీఎఫ్ నిబంధనల్లో భారీ సవరణ. ఇకపై చందాదారులు తమ ఖాతాలోని 100% వరకు ఉపసంహరించుకునే అవకాశం. న్యూఢిల్లీ, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సమావేశంలో పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలను సరళీకరించే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఇకపై చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్లోని మొత్తం 100% వరకు ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. ఇప్పటి వరకు వివాహం, గృహ అవసరాలు, విద్యా ఖర్చులు, వైద్య అత్యవసరాలు వంటి కొన్ని ప్రత్యేక కారణాలకే పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ అనుమతించబడేది. కాని ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఏ కారణం చూపకుండానే చందాదారు ఉపసంహరణ దరఖాస్తు చేసుకునే వీలును ఈపీఎఫ్ఓ కల్పించింది. అంతేకాకుండా వివాహం, విద్య వంటి అవసరాల కోసం 10 సార్లు వరకు ఉపసంహరణ చేసుకునే సౌకర్యం కూడా ఇచ్చింది. మునుపటి పరిమితి 3 సార్లు మాత్రమే. ఈ నిర్ణయంతో పాటు చందాదారు ఖాతాలో కనీసం ఒక నిర్దిష్ట మొత్తం నిల్వ ఉంచడం తప్పనిసరి చేయనుండగా, దీని వలన పీఎఫ్పై ప్రస్తుతం ఉన్న 8.25% వడ్డీ రేటు ప్రయోజనం చందాదారులకు కొనసాగుతుంది. పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో నిధి కూడబెట్టుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఇకప్పుడు ముందస్తు ఫైనల్ సెటిల్మెంట్ దరఖాస్తుల పరిష్కార కాలాన్ని కూడా సవరించారు. ఇంతవరకు ఈ ప్రక్రియకు 2 నెలలు పట్టేది. కానీ తాజా మార్పుల ప్రకారం అది ఇప్పుడు 1 నెలలోపే పూర్తవుతుంది. ఇదిలా ఉండగా పెన్షనర్ల సంఘం కనీస పెన్షన్ను 7,500కి పెంచాలని, వైద్య ప్రయోజనాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన తెలిపింది. అలాగే ప్రభుత్వం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకొని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డిఎల్సి) సేవలను ఇంటి వద్దే అందించే ప్రణాళికను ప్రారంభించనుంది. ఈ సేవలు వచ్చే నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.